నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ అనలిస్ట్, అలానే సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు. వారితో మాట్లాడేద్దాం. మేడం నమస్తే. మేడం, పవన్ కళ్యాణ్ గారు ఇటీవల తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో పర్యటనలు చేశారు. వాళ్ళ శ్రేణులతో అయితే తరచూ మీటింగ్స్ పెట్టి కొన్ని ఈ ప్రొఫెసర్ నాగేశ్వర్ అంశం కానీ, తర్వాత కాపు నేతలు కొంతమంది ఆయన్ని ఉద్దేశించి విమర్శలు చేసిన వీటన్నిటికీ సమాధానిస్తూ కొన్ని మాట్లాడారు. నేను గత 12 ఏళ్ళుగా నేను ఎప్పుడు కాపునని చెప్పుకోలేదు. నేను ఎప్పుడైనా చెప్పానా? కాపు నేతను కాదు నేను. నేను ఒక భారతీయుడిని. నేను సుభాష్ చంద్రబోసు, భగత్ సింగ్ యొక్క ఐడియాలజీతో వచ్చిన వ్యక్తిని, ఇలా చెప్పుకుంటూ వచ్చారు. కానీ 2024 ఎన్నికలకు ముందు మీరు కాపు కులభావం తెచ్చుకొని నాకు ఓటేయండి అని ఆ రోజు చెప్పడం జరిగింది. ఈరోజు దాన్ని ఆయన కన్వీనియంట్గా మర్చిపోయారు అనుకోవాలా, లేకపోతే ఏంటి? దీని గురించి ఏమంటారు? అసలు పవన్ కళ్యాణ్ గారిని విశ్లేషించాలి అంటే అంత ఈజీ కాదు. అంటే కష్టమని కాదు నా ఉద్దేశం. మనం కూడా చాలా వంకరలు తిరగాలి. అది సాఫీగా ఉండదు. అసలు క్రోనలాజికల్ ఆర్డర్లో ఆయన మాట్లాడినవన్నీ ఒక చోటకి చేర్చాలి అంటే మన వల్ల కాదు. దీనికి ఎవరన్నా పిహెచ్డి చేసేవాళ్ళు అయితేనే కుదురుతుంది. ఎందుకంటే అలా మాట్లాడుతూ గొప్ప గొప్ప వాళ్ళ పేర్లు చెప్తూ వాళ్ళే నాకు ఆదర్శం అని చెప్తూ మొదటిసారి ఎన్నికల్లో పోటీ చేయకుండా అప్పుడు తెలుగుదేశానికి ఆయనకి ఎవరికి మోడీకి సపోర్టింగ్గా ఉండి కాస్త వాళ్ళు గెలిచేదానికి సపోర్ట్ చేశారు. చేసిన తర్వాత ఇంకా అప్పుడు అలా అన్నారు, కానీ ఇలానే చెప్తూ ఉండేవాళ్ళు. ఇలా చూసిన తర్వాత మళ్ళీ 19లో ఆయన పోటీ చేశారు. పోటీ చేసి ఒక సీటే వచ్చింది. ఆయనకు అర్థమైంది ఆయన సంగతి ఏంటో. ఇంక ఇప్పుడు నేను ఏంటి చెయ్యాలి అనేది ఆలోచించి, నేను రాజకీయాల్లో ఉండాలా వద్దా? రాజకీయాల్లో ఉండాలి అని అనుకుంటే గనక నేను నా పందా మార్చుకోవాలి. ఎందుకంటే ఇది వర్కౌట్ కాలా. నన్ను కాపు అని ఓట్లేలా, పెద్ద పెద్ద అంతర్జాతీయ జాతీయ విప్లవకారులు పెట్టుకున్నా నాకు ఓట్లేలా. ఇప్పుడు ఆ విప్లవకారుల పేర్లు చెప్పుకునేటప్పుడు కూడా అడపాదడపా ఈయన కాపులు ఈయన్ని ఇష్టపడుతుండేవాళ్ళు, ఈయన కాపుల గురించి కలలు గంటా ఉండేవాళ్ళు, వాళ్ళు ఈయన గురించి కలలు కన్నారు. అలా నడుస్తుంది. అంటే ఎక్కడా కూడా ఒకే విషయం మీద విత్ స్టాండ్ అయ్యి లేడు అనేది నా చెప్పటం నా ఉద్దేశం. ఇక్కడ ఇలా నడిచిన తర్వాత ఈలోపు మధ్యలో 1-2 సార్లు మీ ఉద్దేశం ఏంటి అని అడిగితే, మీ కార్యాచరణ ఏంటి అని ప్రెస్ వాళ్ళు ఎవరో అడిగితే, నాకు రోడ్డు మ్యాప్ రాలేదు, కేంద్రం నుంచి రోడ్డు మ్యాప్ రాలేదు అని మాట్లాడాడు. ఆ తర్వాత ఇక వాళ్ళకు కూడా అర్థమైపోయింది, ఇతనికి ఎంతో కొంత జనాల్లో పలుకుబడి ఉంది, ఇతనిని మనం వాడుకోవచ్చు, ఇతను మనకి ల్యాడర్గా ఉపయోగపడతాడు, నిచ్చెనగా ఉపయోగపడతాడు అనేది బీజేపీ పెద్దలకి అర్థమైపోయింది. అర్థమైపోయి ఇంకా పూర్తిగా అతన్ని వాళ్ళు స్వాధీనపరుచుకున్నారు. ఎప్పుడైతే స్వాధీనపరుచుకున్నారో ఈయన్ని, ఆయన చెగువేరా గురించి మాట్లాడటం మానేశారు, విప్లవం గురించి మాట్లాడటం మానేశారు. అంతకుముందంతా నేను పుస్తకాలు చదివాను అని చెప్పేవాడు. అప్పటి నుంచి పుస్తకాల గురించి మాట్లాడటం కూడా మానేశాడు ఆయన, మనం గమనిస్తే. మానేసేసి అడపాదడపా కాపు సామాజిక వర్గం వాడిని అని ఆయన గుర్తించుకోవటము, అలాగే కాపు సంఘాల వాళ్ళు కూడా ఈయన ఫోటోలు పెట్టుకోవటము, జనసేనలో కూడా కాపులు ఎక్కువ జాయిన్ అవ్వటము, ఇదంతా నడుస్తూ ఉంది. ఈ టైంలో ఇక ఎలక్షన్లు వచ్చేస్తున్నాయి, 24 ఎలక్షన్లు వచ్చేస్తున్నాయి. ఈ 24 ఎలక్షన్స్ వచ్చేటప్పటికి ఖచ్చితంగా ఈయన అవసరం బీజేపీ పెద్దలు గుర్తించారు. జగన్మోహన్ రెడ్డి గెలిచేది కష్టం, గెలిచేది ఎంతైనా చంద్రబాబు నాయుడికి ఎడ్జ్ బాగా ఉంది అని అనుకొని వాళ్ళు చంద్రబాబు నాయుడు మీద కేసు పెట్టించారు. జగన్మోహన్ రెడ్డి చేత కేసు పెట్టించి ఆయన జైలుకి పంపించి, అప్పుడు ఈ డ్రామా స్టార్ట్ అయింది. ఈయన ఆ ఇంట్లో వాళ్ళకంటే ఈయన ఎక్కువ ఏడుపులు పెడబొబ్బులు, జైలుకి వెళ్ళి పరామర్శించటం, బయటకు వచ్చి మాట్లాడటం, ఇదంతా మొదలెట్టేసేసి
చంద్రబాబు నాయుడు గారు కానీ ఆయన కుటుంబం కానీ ఈయన మన కుటుంబ సభ్యుడు అంతటి వాడు, ఆపద్బాంధవుడు అని వాళ్ళు అనుకునేలాగా చేయగలిగాడు. ఏదైనా నటన కాదు, జీవించేశాడు అక్కడ. జీవించేసేసి అది ఎంత దూరం వెళ్ళింది అంటే, మొదట్లో ఈయన అరెస్ట్ అయితే, చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయితే ఎన్డీఏ కూటమి స్పందించాల, కూటమిగా స్పందించాల. పవన్ కళ్యాణ్ స్పందించాడు కానీ ఇండియా కూటమి స్పందించింది. ఇండియా కూటమిలోకి ఎక్కడ చంద్రబాబు నాయుడు వెళ్ళిపోతాడో, ఒకప్పుడు థర్డ్ ఫ్రంట్ అవన్నీ నిర్వహించిన వ్యక్తిగా ఒక భయం అయితే వచ్చేసింది బీజేపీకి. వెంటనే ఈయన్ని ఇంకొంచెం డ్రామా ఆర్టిస్ట్ని చేసేశారు. ఎవరిని? పవన్ కళ్యాణ్ని చేసేసి ఇక డిసైడ్ చేసేసుకున్నారు ఎన్డీఏలోకి తీసుకురావాలి. ఎవరి ద్వారా? మోడీ డైరెక్ట్గా మాట్లాడలేడు. ఎందుకంటే మోడీకి చంద్రబాబు నాయుడికి అంత దూరం ఉంది. మధ్యలో ఒకసారి లోకేష్ని ఢిల్లీ పిలిపించుకున్నారు. ఢిల్లీ పిలిపించుకుని మాతో తగాదా పెట్టుకుంటే పరిస్థితులు ఎలా ఉంటాయి అనేది 70 mm వేసి చూపించారు పవన్ కళ్యాణ్కి. అక్కడ నేషనల్ ప్రెస్ తోటి పవన్ కళ్యాణ్ చాలా గొప్పగా మాట్లాడాడు. చాలా ఎక్స్పీరియన్స్డ్ పర్సన్గా, చాలా మెచ్యూర్డ్గా మాట్లాడాడు. అతను మాట్లాడిన విధానం చూస్తే ఇది మోడీని కలవక ముందు సంగతే నేను చెప్పేది. అంతా మాట్లాడిన తర్వాత చివరిలో మోడీని కలిసిన తర్వాత సైలెంట్గా వచ్చేసాడు ఇక్కడికి. వచ్చేసి ఇంకా అన్నా నువ్వేం చెప్తే అది పవన్ కళ్యాణ్ని. ఈ పవన్ కళ్యాణ్ ఒక పెద్ద కొడుకు అయిపోయాడు ఆ ఇంట్లో. అలా తీసుకొచ్చాడు. తీసుకొచ్చి ఈ మధ్యలో మళ్ళీ ఏం మాట్లాడతాడు? 33,000 మంది అమ్మాయిలు మాయమయ్యారు అనేది ఒకటి పట్టుకొచ్చాడు. పట్టుకొచ్చి నీకెలా తెలుసు అంటే, నిఘా వర్గాలు నా చెవిలో చెప్పినాయి. దాని గురించి ఇంతవరకు ఏమైనా ఉందా? ఎక్స్ప్లెనేషన్ ఏం లేదు. ఇది అయిపోయింది కదా. అయిపోయిన తర్వాత ఇక అక్కడి నుంచి నేను సనాతని అని మొదలెట్టాడు. తిరుపతి లడ్డు గురించి మాట్లాడటమేనా? నా దృష్టిలో దేవుడు కాపాడుకోగలడు. కానీ 33,000 మంది అమ్మాయిల మటుకు కాపాడవలసింది ఈ చట్టమే. దేవుడైతే దిగి రాడు ఈ విషయాలకి. వచ్చే దేవుడే అయితే గనక 33,000 మంది అదృశ్యం కారు. ఇక్కడ ఒకటే, 33,000 మంది అదృశ్యం కాలేదన్నదన్నా నిజమై ఉండాలి. అదే నిజమైతే 33,000 మందికి లెక్కన్నా చెప్పాలి. ఇప్పుడు మనకి కోట్ల ఓటర్ లిస్టు పీడిఎఫ్లు ఉన్నాయి మనకి కదా. ఒక 33,000 మంది పీడిఎఫ్ దొరకదా? 33,000 మంది అంటే ఎంత అండి? ఒక ఊరు ఓటర్లు ఉంటారు. ఓ మేజర్ పంచాయతీ ఓటర్లు 33,000 మంది. మీరు ఆ పీడిఎఫ్ ఎందుకు ఇవ్వలేకపోతున్నారు ఈ రోజుకి? అసలు నిఘా వర్గాలు ఆయనకి ఎందుకు అదే చెప్తారు. హూ ఈజ్ హీ? ఆయన ఎవరు? నుంచి ఉంటే ఓడిపోయిన వ్యక్తి, ఒక పార్టీ అధినేత. అప్పటికి పార్టీ అధినేత మాత్రమే. ఆయనకి ఎందుకు చెప్పినాయి? చెప్తే గిప్తే ప్రతిపక్షమైన చంద్రబాబు నాయుడికి అన్నా చెప్పాలి, మీరు సభలో లేవనెత్తండి, ఈ విషయం గురించి మాట్లాడండి అని. కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు కూడా ప్రతిపక్ష నాయకులకు చెప్పదు, అన్లెస్ అంటిల్ వాళ్ళ పార్టీ వాళ్ళు అయితే తప్పితే. అక్కడ ప్రతిపక్షం బీజేపీది కాదు. ఎవరు లేదు, అధికార పక్షాన్ని హెచ్చరించాలి జగన్మోహన్ రెడ్డికి, వాట్ ఈస్ దిస్ అని. అది కూడా టెక్నికల్ గా ప్రాసెస్ అది. దాన్ని మాట్లాడాడు, అది అయిపోయింది. మొత్తానికి ఎట్లయితే గెలిచారు. గెలిచిన తర్వాత ఇంక నేను లడ్డు గిడ్డు అన్ని మొదలెట్టేశారు. సనాతని కొత్త అవతారం, మెట్లు గడగటము, పట్టు బట్టలు కట్టుకోవటము, పట్టు అంచులున్న పట్టు బట్టలు కట్టుకోవడము, హడావుడి చేయటము, ఉద్రేకపూర్వకంగా మాట్లాడటము, మళ్ళీ మధ్యలో సినిమాల్లో యాక్ట్ చేయటము, ఇవన్నీ చేసుకుంటా వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోతా నా అభ్యంతరం ఏంటి అంటే, మీరు ఒకటి క్లారిటీ ఇవ్వాలి. మీరు సనాతన ధర్మాన్ని నమ్ముతున్నారా? సనాతని అని చెప్పుకుంటున్నారు. మరి అలాంటప్పుడు మీరు లేదు, కాపు సామాజిక వర్గానికి మీరు ప్రతినిధులా? ఒకప్పుడు నేను ప్రతినిధిని అంటారు, మళ్ళీ ఏదైనా కాలం కర్మం కలిసి రాకపోతే నేనంటూ మూడో కన్ను తెరిస్తే మొత్తం భూస్థాపితం చేస్తాను అని మాట్లాడాడు.
అవును. కాపు కులాన్ని. ఉమ్, ఉమ్, దాని ఆ కాపు నేతలందరూ స్టేట్మెంట్లు ఇచ్చారు ఇప్పుడు. అవును అవును. కాపు నేతలు చాలా తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం ఆగ్రహం చేస్తున్నారు. వ్యక్తం చేశారు. ఇప్పుడు నిన్న మొన్న ఆయన మాట్లాడిన దానికి దాసరి కూడా రాము. వాళ్ళు చాలా సీరియస్గా రియాక్ట్ అయ్యారు. అవును. అవ్వాలి కూడా. ఎందుకంటే నీకు అవసరమైనప్పుడు చంకనెక్కుతానంటావు, అవసరం లేనప్పుడు దిగి రాళ్ళేస్తానంటావు. ఎట్లా కుదురుతుంది? అంటే కూటమి పాలనలో, కూటమి ప్రభుత్వంలో ఈయనకి భాగస్వామ్యం దొరికింది. అదే స్థాయిలో కాపుల నుంచి కూడా ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఓట్లేసి గెలిపించుకున్నారు కూటమి ప్రభుత్వాన్ని. వాళ్ళకి ఎప్పుడైతే అందులో భాగం అని వాళ్ళు వీఆర్ బిట్రేడ్ అని ఫీల్ అవుతారో ఆబ్వియస్గా వాళ్ళ నుంచి ఈ యాజిటేషన్ అనేది ఉంటుంది. పవన్ కళ్యాణ్ మీద వాళ్ళకి అసహనం అనేది ఉంటుంది. దానికి ఈయన ప్రతిగా రెస్పాండ్ అవుతా అసలు నేను కాపుని కాదు, నేను డీఐడెంటిఫై చేసుకుంటున్నాను అనే తరహాలో ఆయన ఎవరైతే అందలం ఎక్కించారో వాళ్ళని ఇప్పుడు అర్ధాంతరంగా మీకు నాకు సంబంధం లేదని అనే తరహాలో చెప్తున్నారు. నేను భారతీయుడిని అంటున్నాడు. మరోవైపు తను మతం వచ్చే దగ్గరికేమో నేను ప్రౌడ్ సనాతని అని చెప్పుకుంటున్నాడు. నేను అక్కడ భారతీయుడు అనేది రావట్లేదు. దీని గురించి ఏమంటారు? అదే అసలు నేను మొదట్లోనే మీకు చెప్పింది, ఆయన్ని మనం నిర్వచించాలి అన్నా, వర్ణించాలి అన్నా మనం ఎప్పటికప్పుడు మనం నాలుకను మడత పెట్టుకోవాల్సి వస్తాయి. అంటే ఒక పట్టా అసలు ఇంత రంగులు మార్చడం అనేది రాజకీయ నాయకులు ఓసర్వెల్లులని అనుకున్నాం కానీ మరీ ఇంత అనిపించట్లేదు. ఎందుకంటే నువ్వు అసలు ఏమీ మాట్లాడకుండా ఉన్నా బాగుండేది. నేనంటూ మీ గురించి ఆలోచిస్తే మీరు ఎక్కడుంటారు అని వాళ్ళ మాట్లాడటం ఏంటన్నట్టు. ఆయన అంతకుముందు మా ఇంట్లో అసలు దైవభక్తి లేదు, మా నాన్న దేవుడి దీపం దగ్గర సిగరెట్ వెలిగించుకున్నారు అని చెప్పాడు ఒకప్పుడు. మళ్ళీ తర్వాత ఏం చెప్పారు, ఆయన ఆంజనేయ దండకం చదివేవాడు, రామ భక్తుడు అని మాట్లాడాడు. అందుకని ఇవన్నీ చూస్తుంటే ఆయన మాటలో ఎంత నిలకడలేదు. ఇదేదో సినిమా అనుకుంటున్నారు అనుకుంటా. అంటే సినిమాకి కథ, డైరెక్టరు, స్క్రీన్ ప్లే అన్నీ మారిపోతాయి కదా, క్యారెక్టర్స్ కూడా మారిపోతాయి కదా, అలా అనుకుంటున్నారు. కాదండి పవన్ కళ్యాణ్ గారు, నేను ఒకటే చెప్పదలుచుకునేది ఏంటంటే, మీరు రాజకీయాల్లో ఉన్నారు, రాజకీయమైనవి సజీవమైనవి, జనాలకు సంబంధించినవి, జనాల తలరాతలు మార్చేవి రాజకీయం అంటే. ఆ జనాల తలరాతని మీరు సరిగా రాయాలి అని అనుకుంటే గనక మీరు కొంచెం నిలకడగా ఉండాల్సిన అవసరం చాలా ఉంది ఒక రాజకీయ నాయకుడికి. ఈ మాట కామాట అండి, చంద్రబాబు నాయుడు గారిని ఒక నిలకడైన మనస్తత్వంగా చూస్తారు చాలామంది. ఎందుకు అంటే ఆయన అలా పొందిగ్గా ఉంటారు, క్షణానికి ఒక రంగు మార్చేలాగా ఉండరు. ఏదైనా ఒక సీరియస్నెస్ కనిపిస్తుంది. ఈయన మన కోసం ఏదైనా చేస్తాడు అనే ఒక నమ్మకాన్ని అయితే కలిగిస్తాడు. ఈయన మట్టుకు అస్మదీలో తెలీదు, తస్మదీలో తెలీదు, ఎవరికి ఏ మంత్రం వాడుతున్నాడో తెలీదు. నాకు ఓట్లేయమని అడిగాడు. అదే నేను అంటున్నా. ఇప్పుడు అవన్నీ బయటికి తీస్తారు. కులభావం తెచ్చుకోండి అని స్వయాన ఆయన నోటి నుంచి వచ్చిన మాటలు. అసలు ఈ రాష్ట్రానికి అన్ని కులాల వాళ్ళు సీఎంలు చేశారు, ఒక కాపు కులం తప్పితే అని కూడా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. అందుకని అవన్నీ వీడియోలు ఇప్పుడు బయటకు వస్తాయి. ట్రోలింగ్ చేసే వాళ్ళు ఎప్పుడు రెడీగా ఉంటారు. వాళ్ళకి ఈయన మేత ఇస్తుంటాడు. అసలు నిజంగా ఈయన ఒక టాపిక్ అవుతుంటాడు. అందుకని ఏది ఏమైనా రాజకీయాల్లో మట్టుకు నేను చెప్తున్నాను మళ్ళీ ప్రజల తలరాతలు మార్చే రాజకీయ నాయకులు చాలా నిలకడ ఉండాలి, ఒక నమ్మకం కలిగించాలి ప్రజలకి, బాధ్యతగా వ్యవహరించాలి. వ్యవహరించాలి. ధన్యవాదాలు మేడం.